రాజస్థాన్ రాయల్స్తో చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్కేను ప్లే ఆఫ్స్కు మరింత దగ్గర చేసింది. 142 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 10 బాల్స్ మిగిలుండగానే గెలిచింది. చేజింగ్ స్టార్ట్ చేసిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు 32 పరుగుల వద్ద ఓపెనర్ రచిన్ రవీంద్ర 18 బాల్స్లో 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన మిచెల్ 13 బాల్స్లో 22 పరుగులు చేసి చాహర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పైవిలింగ్ చేరాడు. తర్వాత మోయిన్ అలీ 10, శివన్ దుబే 18, జడేజా 5 రన్స్ చేసి నిరాశపరిచారు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బాల్స్లో 42 పరుగులు చేసి చెన్నైను విజయ తీరానికి చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా బర్గర్, చాహల్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్ 21 బాల్స్లో 24, బట్లర్ 25 బాల్స్లో 21 రన్స్ చేసి అవుట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు. ఈ ముగ్గురు కూడా సిమర్జిత్ సింగ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. ఆర్ఆర్ ఆ మాత్రం స్కోర్ ఏం చేసిందంటే దానికి కారణం రియాన్ పరాగే. రియాన్ పరాగ్ 35 బాల్స్లో 47 రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ కూడా 18 బాల్స్లో 28 రన్స్ చేసి అవుట్ అయ్యారు. సీఎస్కే బౌలర్స్లో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు, సిమర్జిత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సీఎస్కే జట్టు 11 మ్యాచెస్లో 7 విజయాలతో 14 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో నిలిచింది. చెన్నై తన తర్వాతి మ్యాచ్ను మే 18న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో ఆడనుంది.